హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇన్స్టెంట్ చిల్లా ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా సుజీ అంటే ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వలో కర్డ్ వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అందులోనే చూడండి, నేను ఆల్రెడీ అన్నీ ముందే మిక్స్ చేస్తాను. వేసేటప్పుడు నేను చూపించలేదు, ఏమనుకోవద్దు. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, నెక్స్ట్ జీరా, వాము, ధనియాల పొడి, కారం, పసుపు, టమోటా, అన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను నేను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ వేసుకొని చూడండి, ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని, గీలో చూడండి ఊతప్పంలా వేసుకుంటామే అట్లా వేసుకోండి. దోశలో అయితే మరీ పల్చగా ఉంటుంది కదా, రాదు, అంటికిపోతుంది పెనంకి. కొంచెం థిక్గా వేసుకోండి. థిక్గా వేసుకొని ఇదిగోండి ఇట్లా కాల్చుకోవడమే. చూడండి నేను ఎట్లా థిక్గా వేసాను, ఇలా కాల్చుకోవడమే. రెండు వైపులా ఇలా బ్రౌన్గా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. సుజీ చిల్లా అంటాం దీన్ని. టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదే బ్యాటర్లో నేను 3 ఎగ్స్ వేసుకున్నాను, అంటే ఎగ్ చిల్లా అని. ఎగ్ చిల్లా ఎలా చేద్దామో చూద్దాము. ఒక 3 ఎగ్స్ వేసుకొని ఇందులోనే సాల్ట్, 3 ఎగ్స్ వేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం సాల్ట్, నెక్స్ట్ ధనియాల పొడి, పైన కారం, కొంచెం గరం మసాలా, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ కదా అండి, కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎగ్ చిల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇట్లా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెనం మీద ఇంకా ఎగ్ చిల్లా అనేది చెప్పాను కదండి ఇంతకుముందు, దోశలా కాకుండా కొంచెం థిక్గా, మరీ మనం పల్చగా వేసుకునే దానికన్నా కొంచెం థిక్గా వేసుకుంటే బాగుంటుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎలా ఉందో, ఇలా వేసుకోవడమేనండి. వేసుకొని దీన్ని రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతగా కాల్చుకోవడమేనండి. కాల్చుకున్న తర్వాత ఇంకా తినేయడమే. టేస్ట్ చేసి చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇట్లా రివర్స్ చేసుకోవాలి. అంతే అండి, రెండు వైపులా కాల్చుకోవడమే, ఇంకేం లేదు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎంతమంది చేస్తారో అనేది కామెంట్ చేయండి. నాకు తెలియాలి కదా ఎవరెవరు చేస్తారు అనేది. బాయ్ అండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫైనల్లీ. ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే షేర్ చేయండి. బాయ్.